హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కొన్ని ఓల్డ్ థింగ్స్ చూపిస్తాను. చూడండి. ఇది వచ్చేసి 1 క్వార్టర్ అనా ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఉంది దీని మీద నేమ్ అయితే. ఇది వచ్చేసి 1835లో అయితే ప్రింట్ అయింది. దీని మీద 3 సింహాలు అయితే ఉన్నాయి. 2 సింహాలు ఫ్లాగ్స్ పట్టుకొని ఉన్నాయి. ఇది వచ్చేసి 2 అనాస్ ఇండియా 1945లో ప్రింట్ అయింది. దీని మీద వచ్చేసి జార్జ్ 5th కింగ్ ఎంపైరర్ అనైతే ఉంది. ఇది వచ్చేసి హాఫ్ పైసా ఇండియా 1912. దీని మీద కూడా జార్జ్ 5th కింగ్ ఎంపైరర్. ఇది వచ్చేసి హాఫ్ అనా ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది వచ్చేసి 1835లో ప్రింట్ అయింది. దీని మీద కూడా 3 సింహాలు అయితే ఉన్నాయి. 2 సింహాలు అయితే ఫ్లాగ్స్ పట్టుకొని ఉన్నాయి. ఇది వచ్చేసి చిన్నప్పుడు అంటే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ పిల్లలకు కాపర్తో తయారు చేసినవి ఇలా దేవుడి బిళ్ళలు అయితే కట్టేవాళ్ళు. దీని మీద వచ్చేసి ఆంజనేయ స్వామితో ప్రింట్ చేసినట్టయితే ఉంది. USH అని 4 వైపులు అయితే ఉంది. మళ్ళీ ఇంకొక వైపు వచ్చేసి సీతారాములు అయితే ఉన్నారు. ఇవి 3 వచ్చేసి వీటి మీద అయితే ఓం అని అయితే ప్రింట్ అయితే ఉందండి. మరి వీటిని దేనికి యూజ్ చేసేవాళ్ళో మా నాన్నగారిని అడిగితే తనకు కూడా తెలియదని చెప్పారు. ఇవి వచ్చేసి ఈ 3 మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వస్తువులు. ఇది వచ్చేసి గంధం గిన్నె. దీని వెయిట్ వచ్చేసి 330 గ్రామ్స్. ఇది వచ్చేసి కుంకుమ భరణి. దీని వెయిట్ వచ్చేసి 110 గ్రామ్స్. ఇంత పెద్ద సైజులో చేపించుకున్నారండి అప్పట్లో అయితే. దీని మీద ప్రింట్ చూడండి ఎలా ఉందో, అసలు ఎలా వేశారో చూడండి. ఇది వచ్చేసి కాటుకకాయ. ఇది కాపర్తో తయారు చేసిందే అండి. చూడండి ఎలా చేశారో. ఇందులో మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ తనే స్వయంగా కాటుక తయారు చేసుకొని కళ్ళకు పెట్టుకునేదంట. చూడండి భలే ఉంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి.